బ్రాక్సెట్ 2023లో 46th క్వశ్చన్ చూడండి. ఈరోజు అభిరామ్ పాటలు పాడాడు అనేది ఇచ్చినటువంటి సెంటెన్స్. అందులో దేని కింద అండర్లైన్ ఉంది? పాడాడు అనేటువంటి పదం కింద అండర్లైన్ ఉంది. బ్రాకెట్లో మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు, గీత గీసిన పదం ఏ భాషా భాగం. ఆల్రెడీ మనకి భాషా భాగాల గురించి చెప్పుకున్నాం. ఎన్ని భాషా భాగాలు? 5. అవునా? ఆ 5 భాషా భాగాల్లో గీత గీసినటువంటి పదం ఏ భాషా భాగం అనేది మన ప్రశ్న. కింద 4 భాషా భాగాలు ఇచ్చినారు. 1 క్రియ, సర్వనామం. ఈ 4 కూడా భాషా భాగాలే. ముందుగా ఒక్కొక్క భాషా భాగం దేన్ని తెలుపుతుంది అనేది చూద్దాం. క్రియ దేన్ని తెలుపుతుందంట? పనులను తెలిపేదాన్ని క్రియ అంటారు. నామవాచకం అంటే పేర్లను తెలిపేదాన్ని నామవాచకం అంటారు. విశేషణం అంటే గుణాన్ని గురించి తెలిపేది. ఒక నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది. ఓకే. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేవి. ఇవి పనిని తెలిపేదాన్ని క్రియ, పేర్లను తెలిపేదాన్ని నామవాచకం, గుణాన్ని తెలిపేదాన్ని విశేషణం, పేర్లకు బదులుగా వాడేదాన్ని సర్వనామం అంటారు. అయితే ఇచ్చినటువంటి క్వశ్చన్లో దేని కింద అండర్లైన్ ఉంది? అభిరామ్ పాటలు పాడాడు. పాడటం అంటే ఏమి? పాడటం అనేది ఒక పని. అవునా? మరి పనిని తెలిపేటువంటి ఏ భాషా భాగం పనిని తెలుపుతుంది? ఆ పనిని తెలిపేటువంటి దాన్నే క్రియ అని చెప్పి అంటాం. మరి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. క్రియ ఇస్ ది రైట్ ఆన్సర్. ఎందుకంటే పాడడం అనేది పని కాబట్టి ఇది వచ్చేసి క్రియ. ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 47th క్వశ్చన్ చూడండి. చకచక అనే పదానికి జత చేయదగిన పదాన్ని గుర్తించండి. సో మనం ఏం చేస్తామంటే కొన్ని పదాలకు మాత్రమే యూజ్ చేస్తుంటాం అనుబంధంగా. సో అలాగా ఇక్కడ చకచక అనేటువంటి పదం కింద ఇచ్చినటువంటి పదాల్లో దేనికి యాడ్ చేయొచ్చు అంటున్నారు. ఓకేనా? ఫస్ట్ నవ్వడం, చకచక నవ్వడం అంట. నెక్స్ట్ చకచక ఏడవడం, చకచక ఎగరడం, చకచక నడవడం. అసలు చకచక అంటే అర్థమేమి? వేగంగా, వడిగా అని చెప్పి. ఓకేనా? వేగంగా లేదా వడిగా అనేటువంటి అర్థం ఇచ్చేది చకచక. వేగంగా నవ్వుతామా, వేగంగా ఏడుస్తామా, వేగంగా ఎగురుతామా, వేగంగా నడుస్తామా? వేగంగా నడుస్తాం. కాబట్టి చెక్క చెక్క పక్కన ఏం యాడ్ చేయొచ్చు? చెక్క చెక్క నడవడం, చెక్క చెక్క నడవడం అని చెప్పి ఉపయోగించవచ్చు. అంటే వేగంగా నడవడం అనేటువంటి పదానికి వేగంగా బదులుగా ఏం చెప్పొచ్చు అంటే చెక్క చెక్క అని చెప్పొచ్చు. ఓకేనా? చెక్క చెక్క నడవడం అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి. నడవడం అనేది కరెక్ట్ ఆన్సర్. చెక్క చెక్క నడవడం. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 48th క్వశ్చన్ చూడండి. దేశం అంటే డాష్ అని చెప్పి ఇచ్చినారు. ఇక్కడ డాష్లో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో రాయాలా. ఏమి ఇచ్చినారు? చూపబోయి. బి ఏమి ఇచ్చినారు? తల పెట్టబోయి. సి ఏమి ఇచ్చినారు? మట్టి కాదోయి. డి ఏమి ఇచ్చినారు? నడవవలెనోయి. అవునా? చూపబోయి, తల పెట్టబోయి, మట్టి కాదోయి, నడవవలెనోయి అని చెప్పి 4 ఆప్షన్లు అయితే ఇచ్చినారు. ఇక్కడ ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది రాయాల. ముందుగా ఇక్కడ ఇచ్చినది వచ్చేసి గురుజాడ అప్పారావు గారు రాసిన దేశభక్తి అనేటువంటి ఒక గేయంలో ఉన్నటువంటి ఒక లైన్ అన్నమాట. ఏమని రాశా అంటే సొంత లాభం కొంత మానుకో పొరుగు వాడికి తోడుపడబోయి, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని చెప్పి రాసినాడు. సో గురుజాడ అప్పారావు ఏం చెప్పినాడు? సొంత లాభం కొంత మానుకో అంటే నీ లాభమే చూసుకోకుండా పొరుగు వాడికి పక్కన వాడికి కూడా కొంచెం సాయపడు. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే ఉత్త మట్టి అనుకుంటున్నావేమో, దేశం అంటే మనుషులు, అంటే మనందరం కలిపితేనే దేశము అని చెప్పి గురుజాడ అప్పారావు చెప్తున్నాడు. ఇందులో చూడండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్. ఇదైనా ఉండొచ్చు, ఇదైనా ఉండొచ్చు ఆన్సర్.
అక్కడ ఇచ్చిన ఆప్షన్ని బట్టి మట్టి కాదో ఇచ్చింటే మట్టి కాదోయ్, లేదా మనుషులో ఉంటే మనుషులోయ్. చూపబోయి తల పెట్టబోయి మట్టి కాదోయ్ నడపవలనోయ్. ఏది ఉంది కరెక్ట్గా? దేశం అంటే మట్టి కాదోయి అన్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమి? సి, మట్టి కాదోయి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ 49th క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. సో ఇక్కడ టోటల్గా 4 పదాలు అయితే ఇచ్చినారు. ఏ ఏమి? బి, సి, డి. సో గులాబీ, బెండకాయ, టమాటా, పొట్లకాయ అని చెప్పి 4 పదాలు అయితే ఇచ్చినారు. వీటిలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి అన్నారు. సో ఇక్కడ వేరుగా ఉన్న పదాన్ని గుర్తించడానికి ఏం చేస్తున్నామంటే ఇంతకీ అవి ఏంటి అనేది చూస్తున్నాం. గులాబీ అనేది ఏం పేరు? దేని పేరు? ఒక పువ్వు పేరు. బెండకాయ అనేది కూరగాయ పేరు. టమాటా అనేది కూరగాయ పేరు. పొట్లకాయ అనేది. సో ఇచ్చినటువంటి 4 వాటిలో కేవలం గులాబీ మాత్రమే ఒక పువ్వు పేరు, బెండకాయ, టమాటా, పొట్లకాయలు కూరగాయల పేర్లు. సో ఏంది వేరుగా ఉండేది? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఏ గులాబీ ఈజ్ ద, ఎందుకంటే అది ఒక పువ్వు పేరు కాబట్టి. అర్థమైందా? ఓకే. లాస్ట్ 50th క్వశ్చన్ చూడండి. నితిన్ రేపు కర్నూలు వెళ్తాడు అనేది మనకి ఇచ్చినటువంటి వాక్యం. ఇక్కడ ఏమడుగుతున్నారు? ఇచ్చిన వాక్యం ఏ కాలంలో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. మొత్తంగా కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లు ఎన్ని ఉంటే అన్ని కాదు. కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఓకేనా? మొత్తం కాలాలు 3 రకాలు అయితే ఇచ్చినటువంటి వాక్యం ఏ కాలంలో ఉంది అని చెప్పి మన క్వశ్చన్. ఏం చేశారు? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలంతో పాటు కాలమానం అని కూడా ఇచ్చినారు. 4 ఆప్షన్లు ఇచ్చినారు. అసలు కాలమానం అంటే అర్థమేమి? సమయం, సమయాన్ని గురించి తెలిపేదే కాలమానం. భూతకాలం అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి కాలం, ఆల్రెడీ అయిపోయినటువంటి పనుల్ని తెలిపేటువంటి కాలాన్ని భూతకాలము అంటారు. నిన్న, మొన్న, పోయిన నెల, పోయిన వారం, పోయిన సంవత్సరం ఇట్లా ఉంటది కదా, దీన్ని భూతకాలం అంటాం. వర్తమాన కాలం అంటే జరుగుతున్న కాలం, అంటే ప్రస్తుతం, ఈ రోజు, ఈ నెల, ఈ వారం, ఈ సంవత్సరం అంటాం కదా, అది వర్తమాన కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే కాలం, రేపు, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఇట్లా చెప్తే దాన్ని భవిష్యత్ కాలం, జరగబోయేటువంటి కాలం అని చెప్పి అంటాం. ఓసారి ఇచ్చిన వాక్యం పరిశీలించండి. నితిన్ రేపు కర్నూలు వెళ్తాడు. నితిన్ ఎప్పుడు వెళ్తాడంట కర్నూలుకి? రేపు కర్నూలుకి వెళ్తాడంట. రేపు అంటే జరిగిపోయినదా? నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. రేపు అంటే జరిగిపోయినదా? జరుగుతున్నదా? జరగబోయేదా? రేపు అంటే జరగబోయేటువంటిది. సో జరగబోయేది చెప్పే కాలమేమి? భవిష్యత్ కాలం. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? డి. రేపు జరిగేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి వాక్యం కాబట్టి ఇది భవిష్యత్ కాలంలో ఉంది, జరగబోయేటువంటి కాలంలో ఉంది. సో ఆన్సర్ ఈస్ డి. అర్థమైందే కాలాల గురించి? ఓకే.